హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏం చెప్తున్నా అంటే, నేను ఇంతకుముందుకు ఫస్ట్ ఇల్లు వీడియో పెట్టినా కదా, ఆ ఇల్లు వీడియో చాలామంది చూసిర్రు, చాలామంది నన్ను ఫాలో అయ్యారు. చాలామంది ఏమన్నారంటే, ఆమెకి ఎంతో కొంత సాయం చేస్తే పాపం మా ఇల్లు గడుస్తుంది కదా అని నాకు పెట్టడం వల్ల నేనేమన్నా ఇన్ని రోజులు అడగలేదు ఎవరిని, అట్లనే అంటారు కదా అన్నట్టు ఊకున్నా. కానీ నేను మొన్న మళ్ళొక వీడియో పెట్టినా కదా, మీరు ఏదైనా సాయం చేస్తే ఈ రేట్లు వేసుకొని ఇంట్లో ఉంటాను పెట్టినా కదా. కానీ ఒక్కకు మంట మండింది. ఆ అక్క ఏమంటుందంటే, నా బాధ అంతా విని దానికి సోదిలాగా అనిపించిందంట. నువ్వు ఇలాంటి సోది మరొక్కసారి పెట్టకని పెట్టింది. మళ్ళీ ఏమంటుంది, నువ్వు అనారోగ్యంతో ఉంటే నీకు సాయపడతా అంటుంది. నేను అనారోగ్యంతో ఉంటే అది సాయపడుతుంది అంట. దాని సాయం ఎవరికి కావాలి? దానికి సాయం చేయమని నేను అడిగినా. ఎవరైనా సరే ఫ్రెండ్స్, ఇంకొక ఆయన అంటుండు, ఇది రాంగా నిజమా అంటుండు. రాంగ్ అని పెట్టిండు, రైట్ అని పెట్టిండు. ఆయన బాధని అబద్ధము నిజం చేయలేరు, నిజాన్ని అబద్ధం చేయలేరు. బాధ ఉంటేనే బాధ ఉందని చెప్తారు. కానీ నా వీడియోలు చూడబుద్ది అయితే చూడండి, లేకుంటే ఊకోరు. కానీ ఇలాంటి కామెంట్స్ మాత్రం చేయకండి. మిమ్మల్ని నోరు తెరిచి మీ దగ్గరికి వచ్చి మేము సాయం అడగలేను. సాయం చేయాలనిపించిన వారు చేస్తారనుకొని నేను వీడియో అయితే పెట్టినందుకు నన్ను తప్పుగా పోల్చకూరి, తప్పు మాటలు అనకూరి. మా ఊరోళ్ళే అంటారంటే, పొరుగురు వాళ్ళు కూడా ఈ జనము ఏమంటారు చూడు, నరం లేని నాలుకే నాన్న తీరు మాట్లాడుతుంది అన్నట్టు నాన్న తీరులు మాట్లాడకండి. నా బాధ ఉంది కాబట్టి నా బాధ మీతో చెప్పుకున్నా. కానీ నన్ను ఇంకా ఎత్తిపొడిచే మాటలు అంటే మాత్రం బాగుండదు. నేను కానీ నా పిల్లలు కానీ అనారోగ్యంతో ఉంటే అది సహాయపడుతుంది అంట నాకు. అదే పోతే నాకు సాయం చేయడానికి చేయకున్నా సరే, కానీ ఇలాంటి కామెంట్ మాత్రం పెట్టకండి. నేను బాగా సీరియస్గా చెప్తున్నా. చేయబుద్ధి అయితే చేయండి, లేకుంటే లేదు. కాకపోతే నా వీడియో కూడా చూడరు, లేకుంటే నేను ఉట్టిగా సాయం చేయమని పని చేస్తాను. ఏం పని? పచ్చళ్ళు పెడతా, పిండి వంటలు చేస్తా, స్వీట్లు చేస్తా అని చెప్పిన. మీ అడ్రస్ మీ అడ్రస్ పంపిస్తా అని చెప్పి నేను ఉట్టిగా సాయం కోరలేదు. బాయ్ ఫ్రెండ్స్.